శర్మిష్ఠా పనోలి అనే 22 ఏళ్ల స్టూడెంట్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారా? న్యాయం అందరికీ సమానంగా ఉండాలని చెబుతూ ఈ అమ్మాయి కేసు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించారు? శర్మిష్ఠ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని కంగనా రనౌత్ లాంటి ప్రముఖులు ఆమెను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరోవైపు ఆమెను కఠినంగా శిక్షించాల్సిందే అని ఓ మతం వారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో శర్మిష్ఠ పోస్ట్ చేసిన ఓ వీడియోనే ఈ వివాదం మొత్తానికి కారణం. శర్మిష్ఠ పశ్చిమ బెంగాల్లో పుట్టి పూణేలో లా చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ లో, ఎక్స్ లో ఆమెకు 90,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా రాజకీయ, సామాజిక అంశాలపై ఆమె వీడియోలు చేస్తుంటుంది. దానికోసం కొంత ఘాటైన భాషనే ఉపయోగిస్తుంది. అలాగే మే 14వ తేదీన ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఆపరేషన్ సింధూర్ గురించి ఓ పాకిస్తానీ యువతి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఎలాంటి కారణం లేకుండా భారత్ పాకిస్తాన్ పై ఎందుకు దాడి చేసింది అని ఆ పాకిస్తానీ యువతి అడిగింది. దానికి బదులిచ్చే క్రమంలో శర్మిష్ఠ ఓ మతం పైన, ఆ మతాన్ని అనుసరించే వారిపైన, అలాగే ఆ మత గురువు పైన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ను తీవ్రంగా తిట్టిపోసింది. ఆ మత గురువే భ్రమలో బతికేవాడు అనుకున్నాను, కానీ ఈ ప్రశ్న అడిగిన యువతి అంతకంటే భ్రమలో బతుకుతోంది అనే అర్థంలో ఆ వీడియో ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఆమె వాడిన పదాలను ఇక్కడ నేను చెప్పడం సాధ్యం కాదు, కానీ ఆసక్తి ఉన్న వారికి ఎక్స్ లో ఆ వీడియో ఈజీగా దొరికేస్తుంది. అలాగే ఆపరేషన్ సింధూర్ పైన బాలీవుడ్ టాప్ హీరోలు మౌనంగా ఉండటాన్ని కూడా శర్మిష్ఠ విమర్శించింది. శర్మిష్ఠ వీడియోను ఎంఐఎం ప్రతినిధి వారిస్ పఠాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వివాదం ముదిరింది. ఈమె వ్యాఖ్యలను ఏ ముస్లిం కూడా సహించడు అని ఆ పోస్టులో రాశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఆ మతం వారి నుంచి ఆమెకు అత్యాచారం, హత్య బెదిరింపులు మొదలయ్యాయి. అరెస్ట్ శర్మిష్ఠ అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండ్ అయింది. దీనిపై స్పందించిన శర్మిష్ఠ వెంటనే ఆ వీడియోతో పాటు తన ఇన్స్టాగ్రామ్ లోని అన్ని పోస్టులను డిలీట్ చేసేసి అకౌంట్ ను ప్రైవేట్ చేసింది. అలాగే తన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని అంటూ బేషరతుగా క్షమాపణ సైతం చెప్పింది. కానీ అక్కడితో వివాదం ముగిసిపోలేదు. శర్మిష్ఠ అడ్రస్, ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను కొందరు ఆన్లైన్లో లీక్ చేశారు. అలాగే కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కోల్కతాలో కేసు నమోదైంది. పోలీసులు ఆమెకు నోటీసులు పంపడానికి ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె కుటుంబ సభ్యులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరికి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో మే 30న గురుగ్రామ్లో అరెస్ట్ చేసి మే 31న బెంగాల్ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఫోన్, ల్యాప్టాప్లను సీజ్ చేసింది. కోర్టు నుంచి ఆమె బయటకొస్తూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి, ఇది ప్రజాస్వామ్యం కానే కాదు అని నినాదాలు చేశారు. శర్మిష్ఠ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్ పశ్చిమ బెంగాల్ పోలీసులను తప్పుబట్టారు. న్యాయం అందరికీ ఒకేలా ఉండాలంటూ గతంలో మమతా బెనర్జీ చేసిన ఓ ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. శర్మిష్ఠ మాటలు విచారకరం, అవి కొందరిని బాధించాయి. ఆమె తన తప్పును అంగీకరించి ఆ వీడియోను తొలగించడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. కానీ టీఎంసీ నాయకులు, ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన బాధ గురించి ఏం చెబుతారు? మన విశ్వాసాన్ని మురికి మతం అన్నప్పుడు ఈ ఆగ్రహావేశాలు ఏమయ్యాయి? వాళ్ళు క్షమాపణ చెప్పారా? వాళ్ళను ఇంతే త్వరగా అరెస్ట్ చేశారా అని పవన్ ప్రశ్నించారు. ప్రస్తుతం రిలీజ్ శర్మిష్ఠ, ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠ లాంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. జాతీయ స్థాయి నేతలతో పాటు నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ సైతం ఆమె అరెస్టును తప్పుబట్టారు. జూన్ 13న శర్మిష్ఠ జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఆ తర్వాత కేసు ఎటు వెళ్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని అంశాలపై వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.